ఏపీలో సోషల్ మీడియా వ్యవహారం పొలిటికల్ గా అగ్గిరాజేస్తోంది. వైసీపీ నేతల వ్యక్తిగత దూషణలు చేశారని కూటమి సర్కార్ ఆరోపిస్తుంటే మీరు చేసిందే తక్కువ అంటూ వైసీపీ నుంచి కాంటలు పడుతున్నాయి. గత వైసీపీ హయాంలో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కూటమి కొరడా జొల్పిస్తోంది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో గత 10 ఏళ్లుగా పోస్టులతో రెచ్చిపోయిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తోంది. అయితే ఇందులో ప్రధాన పాత్రధారులను అరెస్ట్ చేస్తుండగా సూత్రధారులను పోలీసులు వదిలిపెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనతో పాటు తన అమ్మను, చెల్లి సునీతను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టే వారిపైనే కాదు, పెట్టించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు షర్మిల. అవినాష్ ఆదేశాల మేరకే సోషల్ మీడియా పోస్టులు పెట్టారని చెప్తున్నా ఆయనను ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. సజ్జల భార్గవ్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా హెడ్ అని తెలిసిన పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదన్నారు షర్మిల. దీనిపై పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను, అమ్మను, సునీతనే కాదు ఎంతోమంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళని మాత్రమే బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా, ఈ చిన్న వాళ్ళైనా, చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, ఎందుకు ఎంక్వైరీలు చేయటం లేదు? అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు, ఎందుకు వారిని ఎంక్వైరీలు చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ఎందుకంటే చేస్తున్న వారిని అరెస్ట్ చేస్తే సరిపోదు, చేయిస్తున్న వాళ్ళు ఎవరో కనుక్కొని అరెస్టు చేస్తేనే మళ్ళీ ఇవి జరగకుండా ఉంటాయి. మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు. కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి. ఎంక్వైరీలు ఎవరిని చేయాలో, ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో, ఎంత పెద్ద తలకాయ అయినా పర్వాలేదు, ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు, కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి, వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి, ఎంక్వైరీలు చేయాలి, శిక్ష పడాలి. అప్పుడే ఆడవాళ్లకు కొంచెమైనా భద్రత కలుగుతుంది. ఎంత గొప్పగా చెప్తున్నారండి, సగం పార్లమెంట్లో ఆడోళ్ళు ఉండాలి, అసెంబ్లీలలో ఆడోళ్ళు ఉండాలి అని, 33% రిజర్వేషన్ కావాలని అంటున్నారు. ఇలాంటివి చేస్తే భయపడరా? ఎవరైనా ఆడోళ్ళని ఇలా కృంగతీసేటట్టు ఇలాంటి పోస్టులు పెడితే ఎలా పైకొస్తారండి? మీరు అంటున్నారు కదా ఇది సమాజానికి ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యం మీద దాడి అంటున్నారు కదా, మేమంటున్నాం ఈరోజు ఇది మహిళల మీద దాడి. సోషల్ మీడియాను ఉపయోగించుకుని తప్పుడు పోస్టులు పెడితే తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. కుటుంబాలను, మహిళలను కించపరుస్తూ పోస్టులు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పవన్ సూచనల మేరకు జనసేన శతాన్ని టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాను బాధ్యతగా సమాజానికి ఉపయోగకరంగా వినియోగించాలని ఆ పోస్ట్ లో సూచించారు. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ కూడా త్వరలోనే ప్రభుత్వం తీసుకురానున్నట్లు మెన్షన్ చేసింది. ఇక సోషల్ మీడియా కట్టడికి ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ముందుకు సాగుతోంది. సోషల్ మీడియా విషయ సంస్కృతికి చర్మగీతం పాడేలా కొత్త చట్టం రూపకల్పన కోసం ఏపీ కేబినెట్ కసరత్తు చేస్తుంది. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్లును సభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూటమి ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
మరోవైపు ఫేక్ ఐడీలతో టీడీపీ నేతలే తన కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టు పెట్టించారని జగన్ ఆరోపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతూ అసభ్యకరమైన పోస్టులు పెడుతూ మహిళలను సైతం కించపరుస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు ప్రభుత్వం. అయ్యా, నీకు కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు. కానీ నువ్వు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు, ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోసిడీకి అని తిట్టించాడు. ధర్మమేనా? ఇదే సిద్ధాంతం చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద షర్మిల మీద, ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? అయ్యా, ఏపీలో సోషల్ మీడియా వ్యవహారం పొలిటికల్ గా అయితే అగ్గిరాజేస్తుంది. అటు వైసీపీ నేతలు, ఇక టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అన్నా చెల్లెళ్ళ పొలిటికల్ వార్ కాస్త ఆంధ్రప్రదేశ్ రాజకీయంగా మారింది. ఇది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ వార్కి దారితీసిన పరిస్థితి కనిపించింది. ఏదైతే తనపై గత 5-6 సంవత్సరాలుగా అసభ్యకరమైన పోస్టులు పెడుతూ ఇష్టానుసారంగా మహిళనే జ్ఞానం కూడా లేకుండా పోస్టులు పెట్టిన వ్యక్తులను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, దీంట్లో ప్రభుత్వం పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఈ కేసుకు సంబంధించి వర్రా రవీంద్రారెడ్డి అలాగే అవినాష్ రెడ్డి, ఆ తర్వాత ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి బాధ్యులు కాదా, అలాగే ఈ సోషల్ మీడియా వ్యవహారం మొత్తానికి సంబంధించి కర్త కర్మ క్రియ మొత్తం భార్గవరెడ్డే కదా, ఎందుకు భార్గవరెడ్డిని అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు అనేది షర్మిల అడుగుతున్న మొదటి ప్రశ్న. దీనికి సంబంధించి తాజాగా ఆయన అన్న వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, చంద్రబాబు ప్రతిపక్షంగా ఉన్న సమయంలో బాలకృష్ణ టవర్స్ నుంచి తన చెల్లిపై ఇష్టానుసారంగా పోస్టులు పెట్టేది ధర్మమేనా, అలాగే తనని ఇష్టానుసారంగా తిట్లాడు, ఆ రోజు ఏం చేశారని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు సోషల్ మీడియాలో మహిళల పట్ల ఇష్టానుసారంగా పోస్టులు పెడితే పీడీ యాక్ట్ పెడతామని చెప్పి ప్రభుత్వం స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇక తాజాగా చూసుకుంటే గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అన్నా చెల్లెల మధ్య పొలిటికల్ వారు కొనసాగుతుంది. ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, సద్విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. తాజాగా ఒక్కసారిగా సోషల్ మీడియా వ్యవహారానికి సంబంధించి ఇటు చెల్లి షర్మిలాని, అటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే రీతిలో జగన్మోహన్ రెడ్డి గతంలో షర్మిల మాట్లాడిన ఒక ఇంటర్వ్యూని నిన్న దాదాపుగా 1 నిమిషం 32 సెకండ్లు ఉన్న వీడియోని ఆయన ప్లే చేయడం జరిగింది. ఆ వీడియోలో షర్మిల బాలకృష్ణ టవర్స్ నుంచి, అంటే బాలకృష్ణ ఆయనకున్న గెస్ట్ హౌస్ నుంచి తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు, ఇది అవసరమా అని చెప్పి షర్మిల ప్రశ్నిస్తున్న వీడియోని బయటపెట్టారు. ఎందుకంటే తాజాగా ఏదైతే షర్మిలకి సంబంధించి నిన్న ఉదయం భార్గవ్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని జగన్ని టార్గెట్ చేసిందో అదే షర్మిలాని బేస్ చేసుకొని షర్మిల మాట్లాడిన వీడియోని ఒకటి విడుదల చేసి వాళ్ళని ప్రభుత్వం కోర్టులో నెట్టేసే ప్రయత్నం చేశారంటే వారు కానీ తన అనుమయులు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలంతా కూడా క్లీన్ చీట్గా ఉన్నారు, ఇదంతా ప్రభుత్వ కుట్రే అనే చెప్పే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ ద్వారా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు కానీ, అటు షర్మిల కానీ, లేకపోతే ప్రభుత్వం కానీ ఫైనల్గా సోషల్ మీడియా వ్యవహారంలో
ఇష్టానుసారంగా పోస్టు పెట్టడం సరైన విధానం కాదని చెప్పి హెచ్చరిస్తున్నా కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నేతలు మాత్రం అదే పందాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్లో ప్రత్యేకమైన చట్టం పెట్టి పీడీ యాక్ట్ పెడతామని చెప్పి ప్రభుత్వం నిన్న ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇవాళ రేపు జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆ బిల్లుని ఆమోదించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే అన్నపై వరుసగా విమర్శలు చేస్తున్న షర్మిల తాజాగా ఆయనపైనే బాణం పెట్టి సోషల్ మీడియాకి కర్త కర్మ క్రియ ఆయనే అనే ప్రయత్నం చేసింది. దానికి కౌంటర్గా జగన్మోహన్ రెడ్డి కూడా నిన్న ఒక వీడియో విడుదల చేసి తాను కాదు దీని అందరికీ టీడీపీనే బాధ్యత అని చెప్పి మరొక వివాదాస్పద అంశానికైతే తెరలేపడం జరిగింది. సో అంతిమంగా చూసుకుంటే ఎవరిపై పోస్టులు పెట్టినా కానీ ముఖ్యంగా మహిళలు అనే జ్ఞానం లేకుండా ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టుకుంటూ మహిళని కించబర్చే విధంగా వ్యవహరించడం సరైన విధానం కాదు. ఎవరి పోస్టులు పెట్టినా కఠినంగా వ్యవహరించాలి. దాంట్లో టీడీపీ అయినా జనసేన ఎవరైనా పర్వాలేదని చెప్పి కూడా నిన్న పవన్ కళ్యాణ్ ఆ పార్టీ నేతలకు సంబంధించి కొంత ఒక ఇంట్రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో ఎవరో రెచ్చగొట్టారనో ఎవరో పోస్టులు పెట్టారని మీరు ఇష్టానుసారంగా పోస్టులు పెడితే మీ పట్ల కూడా చర్యలు తీసుకుంటానని చెప్పి ఒక సరికొత్త సాంప్రదాయానికి జనసేన అయితే తెరదీసింది. మరి చూడాలి రానున్న రోజుల్లో జగన్ని ఆదర్శంగా తీసుకుంటారా, పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకుంటారా అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.